సరే చెప్తాను. నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎవరైనా ఉన్నారు అంటే మా అమ్మ. ఎందుకంటే వినండి, నేను ఎంత కోపడినా మా అమ్మ తప్ప ఎవరు భరించలేదు. నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ గిఫ్ట్, ప్రీసియస్ గిఫ్ట్ దేవుడు నాకు ఇచ్చింది మా అమ్మ మాత్రమే. మా అమ్మ లేకపోతే నేను పోయినట్టే. మా అమ్మ కోసమే బతుకుతున్నాను, మా అమ్మ కోసమే ఉంటాను. ఒకవేళ మా అమ్మకి ఏదైనా అయ్యిందా ఆ మరుక్షణం ఇంకో చచ్చిపోతాను. రియల్ ఫ్యాక్ట్. సో అంత ఇష్టం మా అమ్మకి నాకు. నా జీవితంలో ఎవరైనా ప్రాణం పెట్టి ప్రేమించింది ఎవరున్నారంటే అది కేవలం మా అమ్మ తప్ప. ఎందుకంటే ఎంతో మంది నన్ను మోసం చేశారు, ఎంతో మంది నన్ను హత్య చేశారు. ఒక్క మా అమ్మ తప్ప నన్ను ప్రపంచంలో ఎవరు హత్య చేయలేదు. సో అంత ఇష్టం మా అమ్మ అంటే. మా అమ్మ అంటే ఎంత ప్రాణం అంటే ఇంకంతే. ఎప్పుడైనా గమనించండి, మా అమ్మ ఫోటోలు స్టేటస్లు తప్పని ఎవరు అంత ప్రాణం మా అమ్మ అంటే. సో అందుకే నేను బతుకున్నంత వరకు మా అమ్మని హ్యాపీగా, చాలా ఆనందంగా, ఎంతో బాగా చూసుకుంటాను. ఓకేనమ్మా? సో నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది. నాకు తెలిసి సాడ్ మూమెంట్ చెప్పలా ఫీల్ అవుతుంది. సాడ్ మూమెంట్ ఏంటంటే అమ్మా కాస్త పక్కకి వెళ్ళిపోవాలి 2 నిమిషాలు. నా లైఫ్ లో సాడ్ మూమెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయింది. రెండో వద్దని వేరే ఉంది కదా, ఒకనే చనిపోయాడు. నాకు తెలుసు అని ఆ రెండో లేదు, నాకు బాగా తెలుసు. ఒక అమ్మాయిని లవ్ చేశాను. మేలో తన పరిచయం 2021 మార్చ్ ఏప్రిల్ మంత్ లో. అంటే బ్రేకప్ అంటే బ్రేకప్ అని కాదు, అంటే 5 years లవ్ చేస్తున్నాను. కరోనా టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఫస్ట్ దొరికిపోయాడు. వాళ్ళ తమ్ముడిని దొరికిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు వాళ్ళ పేరెంట్స్ చెప్పేసి చాలా హడావిడి చేస్తారు. చాలా బాగాలేదు. వాళ్ళ బాధ వచ్చేసి ఇలా అమ్మని తీసుకెళ్ళారు. ఇంటికి వాళ్ళకి తీసుకెళ్తే అయినా సరే అమ్మాయి కదా, అంటే బ్రేకప్ అని కాదు, అలా విడిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నాం. అంటే తను ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటుందంటే 5 years చాలా ఆనందంగా జరుపుకున్నాం. ఎలాగంటే ప్రతి అంటే తిరగని ప్లేస్ లేదు, తిరగని ఒక అన్ని వైజాగ్ లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ బాగా ఎలా ఎంజాయ్ చేయాలో అలా ఎంజాయ్ చేశాం. అంటే ఒకేసారి బ్రేకప్ అయింది తక్కువ. అంటే ఒకేసారి పక్కన అయిపోయేసరికి సమ్ కైండ్ ఆఫ్ ఒక 3-4 months మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి బాగా అంటే పిచ్చిగా అయిపోయి అందమైన కోపం పడిపోయి అంటే ఒకప్పుడే ఉండి ఉంటారు. అంటే చాలా సాఫ్ట్ గా, అంటే అందరితో తెలుసుకుంటుకోండి. అలాంటి గుణం నాకు ఒకప్పుడు. అంటే ప్రతి ఒక్కరితో క్లోజ్ అయిపోయింది. ఎవరైనా మాట్లాడితే చాలు వెళ్ళిపోవడం. సో అలా ఉండిపోయింది. తను ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిన తర్వాత కొన్ని డేస్ పోయిన తర్వాత తను నార్మల్ ఎప్పుడు చేసింది. ఇలా నా మ్యాచెస్ ఇలా మ్యాచెస్ చూస్తున్నారు, మనం ఏదైనా చేద్దాం, ఇలా ఉండడం అలా ఉండదు. ఎందుకంటే తను నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే కరోనా టైంలో నాకు దగ్గర ఒక ఆ టైంలో క్రైసిస్ పొజిషన్, చాలా ఇబ్బందిగా పొజిషన్. ఆ పొజిషన్ లో కూడా నాకు దగ్గర ఆ టైంలో 1,50,000 సెండ్ చేసింది. ఆ టైంలో అంత మంచి అమ్మాయి. అంటే అంత కనెక్షన్ మన ఇద్దరికి. కానీ అలా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత రీసెంట్ గా 2023లో ఇన్స్టాగ్రామ్ లో నేను ఇలా చేతికి ఒక ఎంగేజ్మెంట్ ఫోటో తీసుకుంటే చాలా బాగా ఆ ఫోటో తీసిన తర్వాత రాత్రి కూడా అరగంట ఫోటో వస్తాయి. ఆ ఫోటో చూసి ఆ ప్లేస్ లో నిన్న అంటే తనకు ఛాన్స్ ఇచ్చింది. ఏదో ఇచ్చిన ఛాన్స్ నేను ఎక్కడ వస్తాను అలాంటి మాట కూడా బాగుంది. అయినా సరే నేను డేర్ చేయలేకపోయాను. అంటే నా జీవితంలో చేసి ఏదో తప్పేది ఉంటే డేర్ చేయలేదేమో అని చిన్న ఫీలింగ్ నాకు దిగుతుంది. హ్యాపీగా ఉంటుంది.
బయటికి ఇలా ఉంటుంది కానీ లోపల మాత్రం అంటే ఆ పెయిన్ ఎవ్వరు అనిపించదు. అందుకే ఎవరిని కూడా లవ్ లోకి దిగొద్దు, ఆ పెయిన్ లోకి రావద్దు. ఆ పెయిన్ ఫస్ట్ ఆనందం ఉంటుంది, అది సక్సెస్ కాలేదా దాన్ని భరించడం ఎవరి తరం కాదు. అందులో బాయ్స్ చాలా డేంజర్. అమ్మాయిల హార్ట్ కొంచెం దృఢంగా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ బాయ్స్ హార్ట్ మాత్రం చాలా వీక్ గా ఉంటుంది. వాళ్ళు దేన్ని తట్టుకోలేరు, ఏం తట్టుకోలేరు. అమ్మాయిలు తట్టుకోగలరు కానీ బాయ్స్ అస్సలు తట్టుకోలేరు. తర్వాత చాలా అంటే చాలా బాధపడతారు, ఆ బాధను తట్టుకోలేరు. ఆ తర్వాత ఒక్క అందరూ ట్యూషన్ ఇది నా పరిచయం ఉంది. ఈ ట్యూషన్ ఈ బాధ వీళ్ళందరూ కొత్త era వచ్చింది ట్యూషన్. వాళ్ళతో నా బాధ మర్చిపోవడానికి రకరకాల జ్ఞాపకాలు, రకరకాల కొత్త కొత్త జ్ఞాపకాలన్నీ క్రియేట్ చేసుకుని మళ్ళీ వీడియోలు చేయడాలు, రీల్స్ చేయడాలు, మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాలు పెట్టాలి. ఇవన్నీ పెడితే మా మేడం ఒక మాట చెప్పింది, మనం బాధలు ఉన్నప్పుడు ఆ బాధను మర్చిపోవాలంటే మనం ఇంకా కొత్త కొత్తవన్నీ క్రియేట్ చేసుకుని ఉండాలి. అది ఒక నా మైండ్ ఉండిపోయింది. ఆ అస్తమానం ఈ వీడియోస్ ఈ మెమరీస్ అని క్రియేట్ చేయడం వల్ల ఆ బాధ కొద్ది మర్చిపోయింది. కానీ మొన్న రీసెంట్ 2022లో ఇన్స్టాగ్రామ్ లో ఫోటో చూడగానే చాలా పెయిన్ అనిపించింది. సో అయినా సరే తను ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాతో మొన్న నార్మల్గా మాట్లాడింది, జస్ట్ 2 months బ్యాక్. అది మాత్రం నా లైఫ్ లో నా ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ వరకు పెయిన్ ఉంటూనే ఉంటుంది. ఇంకొకటి సో చెప్పారు కదండి ప్రత్యూష అక్క చాలు. అది ప్రత్యూషకి అది కూడా చాలా బాధాకరమే. అంటే కలిసి కూర్చొని ఇద్దరం కలిసి అన్నాలు తినిపించుకుని ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి ఒక బండి మీద ఇద్దరం వెళ్ళి చాలా మార్నింగ్ ఇలా ఫోన్ కలిసి నా మాట్లాడిన ఒక అరగంట తర్వాత వాటర్ పడి అదొక ఇయర్స్ 2026 2036 కి ఎవరు ఎక్కడ ఉంటారో తెలీదు. ఎవరు ఎక్కడున్నా ఈ వీడియో అందరికి ఒక వీడియో వీడియో తీసుకోవాలి. వీడియో లోపల చాలా ఇన్నోసెంట్, ప్రేమ ఎక్కువ. బయట అలా మాట్లాడు తప్ప లోపల మీకు